యేసుతోని నడిచినప్పుడే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తారని ఓఫిర్ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ అన్నారు. నిజాంపేట ఆగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ గ్రౌండ్లో ఇటీవల మృతి చెందిన RP7 కుత్బుల్లాపూర్ రిపోర్టర్ పెంట శ్రీనివాసు మాతృమూర్తి పెంట అమృతమ్మ జ్ఞాపకార్థం కూడికలో ఆయన ప్రసంగిస్తూ దేవునితో సమాధానపడి జీవించాలని, ప్రతి మనిషి తాను మృతి చెందక ముందే యేసుక్రీస్తు రక్తంలో పాపాలు ఒప్పుకొని జీవించి ఆయనను హత్తుకొని రక్షణ పొంది ఆయనతో పాటు జీవించి ఆయన మార్గంలో నడిస్తే మానవుడు మృతి చెందిన నిత్య పరలోక రాజ్యానికి వెళ్తారని, లేని ఎడల నిత్య నరకానికి వెళ్తారన్నారు. కార్యక్రమంలో RP7 తెలంగాణ బ్యూరో సన్నీ ఎడ్వర్డ్, ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు టి నరసింహులు, పాలమాకుల మధు, పెంట శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరణం, ధన్యకరమైన మరణం, అదృష్టం అండి, మీకు చాలా అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పగలిగిన మరణం, మేలు అయిన మరణం, ప్రభువునందు ఉండి మరణించడం. అందరూ మరణిస్తారు. మరణించే సమయములో వాళ్ళు ప్రభువులో ఉండాలి. అంటే క్రీస్తు యేసు ప్రభువులో ఉండాలి. యేసులో ఉండి వారు మరణిస్తే అంతకన్నా ధన్యత లేదు. ఎందుకు అంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నారు. ఏ శిక్షా విధి ఎందుకు లేదు? యేసు క్రీస్తునందు ఉంటే శిక్షా విధి లేదన్నారు. అంటే యేసులో లేకపోతే శిక్షా విధి ఉంటుంది. యేసు ప్రభువును పట్టించుకోకపోతే శిక్షా విధి ఉంటుంది. యేసును హృదయంలో చేర్చుకోకుండా చచ్చిపోతే శిక్షా విధి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు లేకుండా మరణిస్తే నరకాగ్ని గుండమని శిక్ష ఉంటుంది. ఎందుకు? యేసులో లేకుండా యేసుకు బయట మరణిస్తే శిక్షా విధి, యేసులో ఉండి మరణిస్తే శిక్షా విధి ఉండదు. అన్యులు వాళ్ళు. ఎందుకు అంటే యేసు ప్రభు అంటే అనేక మంది దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. యేసు ప్రభు వారు కల్పిత దేవుడు కాదు. చరిత్రలో వాస్తవ పురుషుడు. చరిత్ర చెప్పుకోవాలంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకోకపోతే ఎవరికైనా దిక్కు లేదు. ఒక బ్యాంకు చెక్ రాసినా, అగ్రిమెంట్ రాసినా, ఏది రాసినా డేట్ వేయాలి. ఆ డేట్ ఏమిటంటే యేసు క్రీస్తు వారు మరణించి ఇన్నేళ్ళు అయిందనే డేట్ అది.